హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ఈరోజు గైనకోపికి వచ్చేటువంటి ఒక మోస్ట్ కామన్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. అదే ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఆఫ్ ద బ్రెస్ట్ ఆర్ ఫైబ్రో ఎడినోమాస్. చాలామంది రొమ్ముల్లో గడ్డలు అనగానే చాలా టెన్షన్ పడిపోతుంటారు, హైరాణ పడిపోతుంటారు, యాంగ్జైటీకి లోన్ అవుతుంటారు, చాలా అప్రహెన్సివ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇవేమన్నా క్యాన్సర్కి దారి తీస్తాయా? ఈ గడ్డలకి ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాలా? ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? వీటిని తీసేసే ప్రాసెస్లో ఆర్ ఎక్సర్సైజ్ చేసే ప్రాసెస్లో బ్రెస్ట్ టిష్యూ ఏదైనా డిస్టర్బ్ అవుతుందేమో, బ్రెస్ట్ అనేది డిస్మార్ఫిక్గా అపేర్ అవుతుందేమో, అంటే ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా ఏదైనా కనిపిస్తుందేమో అనేటువంటి అపోహలతో వాళ్ళు భయపడుతూ ఉంటారు. సో లెట్స్ డీకోడ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఫార్చునేట్లీ ఫైబ్రో ఎడినోమా అనేది బినైన్ నాన్ క్యాన్సరస్ కండిషన్. ఫైబ్రో ఎడినోమా అంటే యాజ్ ద నేమ్ సజెస్ట్, దానిలో ఉండేటువంటిది ఫైబ్రస్ టిష్యూ అండ్ అడినోమాటస్ టిష్యూ, అంటే గ్లాండులర్ టిష్యూ. ఇది బ్రెస్ట్ యొక్క నార్మల్ టిష్యూనే, బట్ అది కొంచెం గ్రోత్ ఎక్సెస్ అయిపోయి ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఫైబ్రో ఎడినోమా అంటాము. ఈ డిసీజ్ ప్రాసెస్లోకి వెళ్ళేటప్పుడు మనం ముందుగా బ్రెస్ట్ యొక్క అనాటమీ గురించి కొంచెం తెలుసుకుందాం. యూజువల్గా బ్రెస్ట్ అనేది రిబ్ కేజ్కి పైన పెక్టోరాలిస్ మజిల్ అనేది మజిల్ మీద ఫ్యాటీ టిష్యూ ఉంటుంది మనకి. ఈ ఫ్యాటీ టిష్యూలో లోబ్స్ ఆఫ్ మ్యామరీ గ్లాండ్స్, అంటే పాలను ఉత్పత్తి చేసేటువంటి గ్రంథులు ఉంటాయి. మ్యామరీ గ్లాండ్స్ అంటాం వాటిని. ఈ గ్లాండ్స్ నుంచి అవుట్లెట్స్ లాగా బయటికి యూజువల్గా థిన్ డక్ట్స్ ఉంటాయి. వీటిని మనం లాక్టిఫెరస్ డక్ట్స్ అంటాం. అంటే మ్యామరీ గ్లాండ్స్లో ఉత్పత్తి అయినటువంటి పాలు ఈ డక్ట్స్ ద్వారా ఏరియోలాకి వచ్చి అక్కడ నుంచి నిప్పుల నుంచి బయటికి ఎక్స్ప్రెస్ అవ్వబడుతూ ఉంటాయి. సో మ్యామరీ గ్లాండ్స్ ఆర్ సరౌండింగ్ టిష్యూ ఆర్ లాక్టిఫెరస్ డక్ట్స్ ఎప్పుడైతే సిస్టిక్గా అవుతాయో, అంటే వాటి అవి ఉబ్బినట్లు అయిపోతాయో, అప్పుడు చిన్నగా రబ్బర్ లైక్ టెక్స్చర్ ఉన్నటువంటి లంప్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఏ గ్రూప్లో మనం ఎక్కువగా చూస్తుంటాము. యూజువల్గా యంగ్స్టర్స్లో ఈ డిసీజెస్ ఎక్కువగా గమనిస్తాము. ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 25 ఆర్ 30 years వరకు కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఇది ఎలా ప్రజెంట్ అవుతుంది అంటే, పేషెంట్స్ సెల్ఫ్ పాల్పేషన్, అంటే స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళు పాల్పేట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక రబ్బరీ లంప్ లాగా తగులుతూ ఉంటుంది అండర్ ద స్కిన్, అండ్ ఒక లోపల స్కిన్ కింద అటు ఇటు కదులుతూ కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి మైల్డ్ పెయిన్ ఉండొచ్చు, వాళ్ళకి ఇంకొంతమందికి టెండర్నెస్ ఉండొచ్చు. అంటే నడుస్తా తిరుగుతా ఉన్నా వాళ్ళకి పెద్ద పెయిన్ రాదు, కానీ ఏదైనా ప్రెషర్ పడినప్పుడు కానీ పెయిన్ అనేది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా కొంతమందికి అది సరౌండింగ్ టిష్యూస్కి స్ప్రెడ్ అవ్వడం వల్ల కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ గడ్డలు రావడానికి కారణాలు ఏంటి అని గమనిస్తే, యూజువల్గా ఇది హార్మోన్ డిపెండెంట్. ఎప్పుడైతే మన బాడీలో ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుందో, ఈస్ట్రోజన్ డామినెన్స్ ఎక్కువగా ఉంటుందో, అలాంటి కండిషన్స్లో మనం ఈ ఫైబ్రోసిస్టిక్ డిసీజెస్ని చూస్తూ ఉంటాము. కొంతమంది ఓసిపి పిల్స్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళలో. అండ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది ఈ కండిషన్కి చాలా తక్కువగా రెస్పాన్సిబుల్ అవుతుంది. దీన్ని మరి ఎలా డయాగ్నోస్ చేస్తారు అంటే, మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్స్ సెల్ఫ్ పాల్పేషన్ ద్వారానే డయాగ్నోస్ చేసుకుంటారు. ఆర్ వెన్ దే కమ్ టు ద క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా కానీ, లేదా అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ ద్వారా కానీ, లేదా బ్రెస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్రే మ్యామోగ్రఫ్ చేయటం ద్వారా కానీ, లేదా FNAC అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ, చిన్న నీడిల్ని ఆ గడ్డలో పాస్ చేసి దాని నుంచి కొంచెం టిష్యూని తీసుకొని మనం దాన్ని స్టడీకి పంపిస్తాం. ఇఫ్ ఎనీథింగ్ టర్న్స్ అవుట్ టు బి అబ్నార్మల్, దెన్ మనము ప్లాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కసారి బయాప్సీ కూడా దీని నుంచి చేసి పంపించాల్సి వస్తుంది. ఎవరికైతే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ కార్సినోమాస్ ఉంటాయో వాళ్ళ మదర్కి కానీ, గ్రాండ్ మదర్స్కి కానీ FNAC అండ్ బయాప్సీ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్. సో ఇక మనము డయాగ్నోస్ చేసిన తర్వాత ఈ గడ్డల్ని ఖచ్చితంగా తీసేసుకోవాలా లేదా అనేది ఒక ప్రశ్న ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ ఫైబ్రో ఎడినోమాస్ గమనించినట్లయితే ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years చాలా వరకు అవి డిజాల్వ్ అయిపోతాయి. ఆల్మోస్ట్ 50% ఆఫ్ దెమ్ డిజాల్వ్, 25% ఆఫ్ దెమ్ మాత్రమే పెరుగుతుంది. ఇక 25% అనేది స్టేబుల్గా ఉంటుంది. సో ఆపరేషన్ చేసుకోవాలా లేదా ఎక్స్సిషన్ చేసుకోవాలా ఈ గడ్డల్ని అనేది మీ సిమ్టమ్స్ మీద ఆధారపడుతూ ఉంటుంది.
సపోజ్ మీకు పెయిన్ లేదు, టెండర్నెస్ లేదు, అంటే డిస్కంఫర్ట్ ఏమీ లేదు, అది అసలు గడ్డ పెరగట్లేదు, ఓన్లీ మీరు ఎస్థెటిక్ ఫీలింగ్ కోసమే మీరు చేయించుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. లేదా ఈ సిమ్టమ్స్ ఏమీ లేనప్పుడు యూ నీడ్ నాట్ గో ఫర్ సర్జరీ. సపోజ్ మీకు గడ్డ పెయిన్ఫుల్గా ఉంది, లేదా ర్యాపిడ్గా గ్రో అవుతుంది, లేదా 3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా అనిపిస్తుంది, అండ్ మీకు ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు ఈ గడ్డని ఎక్సైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా జనరల్ అనస్థీషియాలో చేసేసి ఆ గడ్డ వరకు మాత్రమే ఎక్సైజ్ చేస్తారు. సపోజ్ మీకు గడ్డ పెయిన్ఫుల్గా ఉంది, లేదా ర్యాపిడ్గా గ్రో అవుతుంది, లేదా 3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా అనిపిస్తుంది, అండ్ మీకు ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు ఈ గడ్డని ఎక్సైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా జనరల్ అనస్థీషియాలో చేసేసి ఆ గడ్డ వరకు మాత్రమే ఎక్సైజ్ చేస్తారు. ఇంకొన్నిసార్లు పేషెంట్స్ ఈ గడ్డ ఉండటం వల్ల చాలా యాంగ్జైటీగా, అప్రహెన్సివ్గా ఫీల్ అవుతున్నప్పుడు, లేదా డిస్మార్ఫిక్ అపీరెన్స్ ఉన్నప్పుడు, అంటే ఒక బ్రెస్ట్ సైజ్ ఇంకొక బ్రెస్ట్ సైజ్తో కంపేర్ చేసినప్పుడు మీకు డిస్మార్ఫిక్ అపీరెన్స్ అనిపించినప్పుడు కూడా, లేదా ఎస్థెటిక్ పర్పస్ కోసం కూడా మీరు సర్జరీ అనేది చేయించుకోవచ్చు. ఇందులో ఇంకొక డౌట్ రావచ్చు చాలా మందికి, ఈ గడ్డను తీసేసే ప్రాసెస్లో స్కార్ ఏమన్నా పెద్దగా వస్తుందా? మనకి ఈ ప్రాసెస్కి స్కార్లెస్ టెక్నిక్స్ కూడా ఉన్నాయండి. యాక్చువల్గా వాక్యూమ్ అసిస్టెడ్ బ్రెస్ట్ బయాప్సీ అనే ప్రొసీజర్ కూడా ఇప్పుడు చాలా పాపులర్గా ఉన్నాము. ఈ టెక్నిక్లో వచ్చేసి నీడిల్ ద్వారా మోస్ట్ ఆఫ్ ద టిష్యూని సక్అవుట్ చేయటము, ఆ సక్ చేసినటువంటి టిష్యూను టెస్ట్కి పంపించడం ద్వారా మనం ఆల్మోస్ట్ డిసీజ్ ఆ గడ్డని ఎక్సైజ్ చేసినట్లే ఉంటుంది. సో స్కార్ అనేది అసలు ఉండదు. సో ఇంకొక కామనెస్ట్ క్వశ్చన్ దీనిలో వచ్చేది ఏంటంటే, ఈ లంప్స్ అన్ని క్యాన్సరస్గా మారుతాయా? లక్కీలీ ఫైబ్రోఎడినోమా ఈజ్ అ బినైన్ కండిషన్ అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ డు నాట్ టర్న్ ఇన్ టు క్యాన్సరస్ స్టేట్స్ అన్లెస్ అంటిల్ మీకు ఏదైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, అంటే ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా పాజిటివ్ ఉంది, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ బాగా ఎక్కువగా ఉంది మీకు, ఆర్ మీ లైఫ్ స్టైల్ చాలా హెపజార్డ్గా అన్హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి, లేదా మీకు అదర్ అసోసియేటెడ్ మెడికల్ ఇల్నెసెస్ ఉన్నప్పుడు కానీ, లేదా మీరు సెడెంటరీ లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడు కానీ ఈ గడ్డల్లో ఓన్లీ 2% కార్సినోమాటస్గా మారేదానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ వెన్ దిస్ అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంతే. సో ఈ లంప్స్కి మనం ఇంట్లో ఏదైనా రెమెడీస్ చేసుకోవచ్చా అంటే, యూజువల్గా లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ ఆర్ 1 సెంటీమీటర్ ఉన్నప్పుడు మాత్రము ప్రైమ్ రోజ్ ఆయిల్ అని దొరుకుతుంది, లేదా క్యాస్టర్ ఆయిల్, దాన్ని తీసుకొని కొంచెం మసాజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి అక్కడ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేసిన వాళ్ళం అవుతాము, లింఫాటిక్ డ్రైనేజ్ పెరగడం వల్ల టాక్సిన్స్ ఆ గడ్డ నుంచి రిమూవ్ చేయబడుతూ ఉంటుంది. అండ్ వైటమిన్ ఈ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. యూజువల్గా సోయా బీన్స్ కానీ, ఆల్మండ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పీనట్స్, ఇలా వైటమిన్ డి ఉన్న ఫుడ్, వైటమిన్ ఈ ఉన్న ఫుడ్, అలాగే ఒమెగా 3 ఫ్యాట్స్ రిచ్ ఫుడ్, కాడ్ లివర్ ఫిష్ ఆయిల్స్ని, వీటన్నింటినీ కూడా మీరు తీసుకోవడం ద్వారా గ్రోత్ అనేది మనకి స్లోగా ఉంటుంది అండ్ డిస్కంఫర్ట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సర్జరీ చేసిన తర్వాత ఒకవేళ మీకు కనుక పెద్ద ఫైబ్రాయిడ్ ఉండి అది తీయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ బ్రెస్ట్ సైజ్ డిఫరెన్సెస్ని మనము ఉంచేదానికి సిలికాన్ ఇంప్లాంట్స్ అనేటివి కూడా కొన్నిసార్లు ఎస్థెటిక్ పర్పస్ కోసం వాడుకోవచ్చు. మీరు కనుక బ్రెస్ట్లో గడ్డను గమనించుకున్నట్లయితే డోంట్ ప్యానిక్, ప్లీజ్ కన్సల్ట్ యువర్ హెల్త్ కేర్ ప్రొవైడర్ అండ్ గెట్ ద ఇన్వెస్టిగేషన్స్ డన్. ఎవరు ఖచ్చితంగా చేయించుకోవాలి అంటే, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, హై రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ అదర్ మెడికల్ ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఎఫ్ఎన్ఏసి చేయించుకొని, బయాప్సీ చేయించుకొని, ఇందులో ఏదైనా ఫాల్ట్ టర్న్అవుట్ అయితే యూ హ్యావ్ టు గో ఫర్ ఎక్సిషనల్ బయాప్సిస్. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్.